హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా మీకు మాట ఇస్తున్నా. వచ్చే 10 రోజులలో ఉప్పల్ చౌరస్తాకెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ కలిసే వరకు కింద రోడ్డు కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది 500 కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ 10 ఏళ్ళు పాలించిన ప్రభుత్వం 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు. కమిషన్లు వచ్చే కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే 90,000 ఎకరాలు పారతలేదు, కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. ఇక దుర్గం చెరువు ఒకటి 170 కోట్లు కిందనేమో కంపు మాత్రం డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్ళలో కట్టి దాని మీద సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్ పోయి. ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇదే ఉప్పల్ మీదకి వెళ్ళిపోయి నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సరు, రకరకాల లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూసి కోసం ఇలా అమెరికా పోయి ప్రపంచ బ్యాంకుతో మీటింగ్ ఉన్నది. 50,000 కోట్లతోని గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1-2 మోడల్ కట్టింది ఇక్కడ ఉప్పల్. పర్మనెంట్గా మూసి వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాలో కలపడం, మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ల ద్వారా గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసిని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అయిన వారికి నష్టపరిహారం ఇచ్చి 50,000 కోట్లతో మూసి చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన వస్తే ఇలా రంగారెడ్డి ఉప్పల్లే కాదు నల్గొండ ప్రజలు, హైదరాబాద్ వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అసలు ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. నేను 7 ఏళ్ళకి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లతోని రోజు ఎట్లా మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి గారు కూడా రోజు మూసి గురించి మాట్లాడతారు. తప్పకుండా మూసి పనులు కూడా డిసెంబర్లో మొదలు పెడుతున్నారు. ఆ మూసితో ఉప్పల్లో ఇబ్బంది పడుతున్నా లేదా మీకు? బాధ వస్తుందా లేదా మీకు? పేరు మెట్రో స్టేషన్ వచ్చింది, ఇంటికెళ్ళి రాత్రి బయటకు వస్తే ఇంతలా దోవలు మీకు. అంత డ్రైనేజ్ కంపు, హైదరాబాద్ డ్రైనేజు నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కంపు అంతా ఇటే పోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. ఒకవైపు 1,50,000 వరకు చేసినాం రుణమాఫీ, ఆగస్టు 15కు 2 లక్షలు, 32,000 చేసిన చరిత్ర దేశంలో చిన్న రాష్ట్రంలో ఎవరు చేయలేదు. ఆయన చేసిన 7 లక్షల కోట్లకు 12% వడ్డీకి తీసుకొస్తే 7,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. అసలు కలిపి 47,000 కోట్లు కట్టాం. సంక్షేమ కార్యక్రమాలకు, ఫ్రీ ఆర్టీసీ బస్సుకు, 0 కరెంటు బిల్లుకు అంతా కలిసి 36,000 కోట్లు అయితే ఆ పాపాతూరు చేసిన దానికి 47,000 కోట్లు. ఏం లాభం కడితే పెద్ద తెలివి ఉందనుకుంటాడు ఆయన. కేసీఆర్ మినిస్టర్గా నువ్వు దాన్ని పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు, ప్లస్ నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు ఏదో పోయాను. ఔటర్ రింగ్ రోడ్డు పోతే 75 కిలోమీటర్లు తిరిగి రావాలి. షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్, మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతల రోడ్లు. వారిని కలిసినప్పుడు అన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పిన ఈ రోడ్డు 6 ఏళ్ళు అయింది సార్, ఏ కైసతో కొంచెం యాక్షన్ లేనా అంటే ఏం చేయాలంటే టర్మినేట్ చేస్తాను. టర్మినేట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడు, ఆయన కోర్టుకు పోతాడు, ఆలస్యం అవుతుంది అని నెక్స్ట్ డే మళ్ళీ పోయి ఫోర్ క్లోజర్ చేస్తే, ఫోర్ క్లోజర్ అంటే కాంట్రాక్టర్ ఇష్టంతో ఫోర్ క్లోజ్ చేస్తే 3-4 నెలల్లో టెండర్ పిలవచ్చు అని చెప్పి ఫోర్ క్లోజర్ అంటే దానికి కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు సీఎం గారు కూడా నేను మీటింగ్లో ఫోర్ క్లోజర్ అంశం కానీ ఆర్ఎండ్బి అంశం కానీ సీఎం గారు నాకే వదిలిపెడుతున్నారు. ఎందుకంటే ఎంపీగా గతంలో మినిస్టర్గా చేసిన అనుభవంతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం, ఇలా ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్లు కూడా చెప్పాను. ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు. 10 రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత 1.5-2 మంత్స్లో
దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే 200-300 కోట్ల రేటు పెరుగుతుండొచ్చు. కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, వరంగల్, హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం, తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది. ఇది 10 నిమిషాల్లో దాటితే వరంగల్కు గంటన్నరలో పోతాం. మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం, ఎయిర్పోర్ట్ కూడా అసలు లేదు వరంగల్కు, ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది? అది కూడా నా డిపార్ట్మెంటే. ఎయిర్పోర్ట్ కూడా 450 ఎకరాలు అదనంగా సేకరించాం. మామూలు ఎయిర్పోర్ట్ R&D శాఖ కిందే వస్తుంది. దాన్ని పూర్తి చేయడానికి 4 క్లోజర్ ఒప్పుకున్నాడు. పేపర్లు కూడా రెడీ చేసినాం. దాన్ని వెంటనే 2 మాసాల్లో చేయడం ఒకటి. రెండవది స్థానిక నాయకులు పరమేశ్వర రెడ్డి గారు వారు చెప్పారు, అన్న ఫ్లైఓవర్ మీరు ఎట్లా చేపిస్తే నమ్మకం ఉన్నది, మీరు త్వరగా కనీసం మా కింద ఈ వర్షాకాలంలో రోడ్ అంతా ఖరాబ్ అయింది, మన ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేసాను, వస్తే నేను ఎమ్మడే ఇవ్వాలి, నేను వస్తున్నా, నేను ఎట్లా నాకు అంతకుముందే టైం ఇచ్చిన, నేను మన చిల్కానగర్లో అమ్మవారి బోనాల పండుగ ఉన్నది, అంటే ఫలాల పండుగ ఉన్నది, ఆదివారం అయినా సరే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు నిన్ననే ఛార్జ్ తీసుకున్నాం, స్పెషల్ సెక్రటరీ హరిచందన గారు, నేషనల్ హైవే ఆర్ఓ అంటే మొత్తం తెలంగాణకు ఆర్ఓ ఆయన, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్సీ ధర్మారెడ్డి, అందరి అధికారాన్ని ఆదివారం అయినా రావాలి మీరు, దీని మీద నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి, ఇచ్చిన డేట్కు ఒకరోజు అటు ఇటుగా ఆలస్యం కాకుండా చేయాలని వాళ్ళందరూ పిలవడం మీరందరూ చూసి 2 గంటలు దీన్ని రివ్యూ చేసినాం. 2 గంటల పైన నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్గా నేను చెప్పిన భువనగిరి, ఆలేరు, వరంగల్ పోయే వాళ్ళు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.